లేకుంటే చంద్రబాబు వాళ్ళు అంటారు. మరి చంద్రబాబుతో అయిపోయింది కదా అక్కడ. మరి ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ పూర్తి చేశాడు. లేకపోతే ఈ 10 కిలోమీటర్లు అనుకున్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ 60 కిలోమీటర్లు తీసుకెళ్లారు. అట్లాగే ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, ఇటు పక్కన కేసీఆర్, వీళ్ళందరూ ఏం చేశారు? మెట్రో ఇవన్నీ ఎక్స్పాన్షన్ జరిగినాయి. కాబట్టి అక్కడ ఎక్కడ ఆగింది అసలు? ఇప్పుడు అదంతా నేనే చేశానని చెప్పేటటువంటి చంద్రబాబు ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలంగాణలో గెలవలేదే. తెలుగుదేశం పార్టీని మూతపడిపోయిందే. కానీ ఆ పేరు చెప్పి ఇక్కడ చెప్పుకుతున్నారే. ప్లస్ ఇక్కడ అలా తెలుగైనోడైతే ఏం చేసి ఉండాలా? విజయవాడ, గుంటూరుని పట్టుకుని రెండింటి కలిపి ఒక నగరంగా అనౌన్స్ చేసి దానికి అమరావతిని పెడతావా, బెజవాడని పెడతావా, గుంటూరు అని పెడతావా, లేకపోతే ఇంకొక పేరు ఏదైనా పెడతావా పెట్టేసి దీని ఎక్స్పాన్షన్లో భాగంగా దాన్ని యాడ్ చేస్తే కరెక్ట్గా ఉండేది. కానీ ఎప్పుడైతే నువ్వు ఓన్లీ అమరావతి 29 గ్రామాలు అన్నావు, అది మిగతా వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు నాకు సంబంధం లేని ఎవడో భూములు కొనుక్కుంటాడంట, ఎవడో అక్కడ రాజధాని కట్టుకుంటాడంట, ఎవడో అక్కడికి వెళ్ళి మనం కూడా విజిటింగ్ ప్రొఫెసర్ లాగా. ఇప్పుడు హైదరాబాద్ ఎదువరకు ఎందుకు వెళ్ళేవాళ్ళం, ఇప్పుడైనా ఎందుకు పోతాం? 5 ఏళ్ల పరిపాలన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన విజన్తోనే వచ్చి పరిపాలన చేశారు అని అనిపిస్తోందా? ఇంకా టైం సరిపోలేదు, ఇంకా చాలా విజన్ పెండింగ్ లో ఉండిపోయింది అని అనిపిస్తోంది? నాకు కనిపిస్తున్నదైతే పావు వంతేమో, అంటే పథకాల సంగతి నేను ఇందాక చెప్పినట్టు అతని ఆలోచన దృక్పథానికి సంబంధించింది అయితే ఒక పావు వంతు సంపూర్ణమైంది. ఒక పావు వంతు దాదాపు 90% పూర్తి చేశాడు. ఇంకొక 50% పూర్తి కావాల్సి. అంటే ఇంకా 30% అయితే చేయాల్సింది ఉంది. ఏదైనా పెండింగ్ లో ఉన్నా చేయాల్సి ఉన్నా 30% ఉంది. 5 ఏళ్ళలో ఆయన చేసింది పావు అంతే. అంతే ఖచ్చితంగా. ఎందుకంటే సచివాలయాలు, స్కూళ్ళు, తర్వాత వీటి ఇంపాక్ట్ అంటే సచివాలయాలు, స్కూళ్ళు, ఆసుపత్రులు, ఇది ఖచ్చితంగా సంపూర్ణంగా చేసినట్టు వాటి వరకు. ఎందుకంటే అది ఆయన డ్రీమ్ రాగానే చేసేసారు, ప్రజలకి పనికొచ్చాడు. అదే పనికొచ్చేది. నెంబర్ 2 వచ్చేటప్పటికి అతను చేయాలనుకుని సగంలో నడుస్తున్నటువంటిది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చేటటువంటి అవకాశం లేదు. 7 అంటే కాదు, ఓవరాల్ గా రావాల్సింది ఏంటంటే 26 జిల్లాలకి 26 జిల్లాకు ఒకటి. మనకి 11 ఉన్నాయి, అదనంగా ఒక 7 వచ్చినాయి. ఇప్పుడు 5 కంప్లీట్ అయినట్టు ఉన్నాయి, 16 రన్నింగ్ లోకి వచ్చినాయి. ఇంకొక 10 దాకా వస్తాయి. మొత్తం కలిపితే 26 రావాలి. 20 జిల్లాలని అందుకనే అర్జెంట్ గా డివైడ్ చేసింది. అవి ఇంకా రావాల్సి ఉన్నాయి. అది రావాలంటే ఇతను మళ్ళీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నాకు చిన్న డౌట్, జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే జిల్లాకు మెడికల్ కాలేజ్ రాదా? తేడా ఉంటుంది. ఇదివరకు కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ సెక్టార్ లో తీసుకొచ్చారు మన వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలు అవి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మెడికల్ కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు. అంటే ఇక్కడ రాష్ట్రానికి కాలేజీలు ఇస్తుంది. అది నువ్వు ప్రైవేట్ సెక్టార్ లో పెట్టించుకుంటావు, ప్రభుత్వ సెక్టార్ లో పెట్టించుకుంటావు, నీ ఇష్టం. కానీ శాంక్షన్